ఇంకొకటే కామెంట్ ఉంది, అయిపోతుంది. జైష్ఠమన్నారేనా, అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియో ఏంటంటే నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ నుంచి కామెంట్స్ తీసుకున్నాను, వాటికి రిప్లై ఇస్తూ ఈ వీడియో చేద్దామని. ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్లో ఆస్క్ మీ క్వశ్చన్ అని పెట్టాను కదా, దాంట్లో వచ్చిన క్వశ్చన్స్ తోటి వీడియో చేశాను. ఇంకా ఒక్కసారన్నా యూట్యూబ్లో కామెంట్స్ తీసుకొని రిప్లై ఇస్తూ వీడియో చేద్దామని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఒక్క వీడియో కింద వచ్చిన కామెంట్సే కాదు, చాలా వీడియోస్ కింద వచ్చిన కామెంట్స్ తీసుకొని వీడియో చేస్తున్నాను. ఇంకా కామెంట్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి బుజ్జి అంట, ఎడిటింగ్ ఎలా చేయాలో చెప్పు అన్న. ఎడిటింగ్ అంటే ముఖ్యంగా నా వీడియోస్లో కనుక చూసుకుంటే అన్నీ అంటే ఒక వీడియో తీసుకుంటాం కదా, దాంట్లో కొన్ని క్లిప్స్ ఉంటాయి కదా, మనకి ఏ క్లిప్స్ అయితే కావాలో ఆ క్లిప్స్ తీసుకొని ట్రిమ్ చేసుకొని అన్ని ఒక చోట చేర్చి ఇంకా డౌన్లోడ్ చేసుకోవడమే, పెద్దగా ఎడిటింగ్ కూడా ఏమి ఉండదు. దీనికి నేను యూజ్ చేసే యాప్ ఏంటంటే VN వీడియో ఎడిటర్. అదైతే మనకు ఒక 100 వీడియోస్ వరకు ఫ్రీగానే వాడుకోవచ్చు, అది ఎడిటింగ్ యాప్. ఇంతకుముందు కైన్ మాస్టర్ వాడుతుండే, కాకపోతే వాళ్ళ ప్రీమియం వల్ల సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటారు. ఇదైతే ఫ్రీగా వస్తుంది అని చెప్పేసి ఇదే వాడుతున్నాం ప్రస్తుతానికి. దీంట్లో ఒకటి ఏంటంటే మనం 100 వీడియోస్ అయిన తర్వాత మళ్ళీ మిగతా అన్ని పాతవి డిలీట్ చేసుకొని మళ్ళీ కొత్త కూడా వాడుకోవచ్చు ఒక 100 వీడియోస్ వరకు. సో ప్రస్తుతానికైతే ఆ యాప్ నేను వాడుతున్నాను. నెక్స్ట్ వచ్చి సతీష్ కుమార్, మీ యూట్యూబ్ రెవెన్యూ వీడియో చెయ్యి బ్రో. ప్రస్తుతానికి నాకేం అంతగానం పేమెంట్ రావట్లేదు అనుకుంటుండొచ్చు కొంతమంది, ఈయనకి చాలా అంటే 5 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు, చాలా మనీ వస్తున్నాయి అని అనుకుంటుండొచ్చు. కాకపోతే అంతేం అమౌంట్ రాలేదు. మంచి అమౌంట్ వస్తున్నప్పుడు నేను ఖచ్చితంగా అంటే మంచి సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది కదా, ఓకే మంచి అమౌంట్ వస్తుందని, అప్పుడు ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను. నెక్స్ట్ వచ్చి జాను తెలుగు బ్లాగ్స్, వీడియోస్ కోసం ఏ మొబైల్ యూజ్ చేస్తున్నారు బ్రో? నేను వీడియోస్ కోసం ఫస్ట్ నుంచి iPhone 14 యూజ్ చేస్తున్నాను. అది కొద్దిగా క్లారిటీ వస్తుందని చెప్పి వీడియోస్ కోసమే ఆ ఫోన్ కొన్నాను. ఎన్నో తిప్పలు పడి ఉన్నాను, దాంట్లోనే వీడియోస్ తీసుకుంటున్నాను. అంటే సపరేట్గా కెమెరా ఏం కాదు, iPhone 14లోనే అన్ని వీడియోస్ తీసుకుంటాను నేను. నెక్స్ట్ వచ్చి వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ స్పిరిచువల్ డెస్టినేషన్? స్పిరిచువల్ డెస్టినేషన్ వచ్చేసి ఒక్కటి ఏం లేదు, చాలా ఉన్నాయి. అంటే నేను చూడనివి చాలానే ఉన్నాయి, ఏవో కొన్నే చూశాను నేను. మెయిన్గా నాకు బద్రీనాథ్ కానీ కేదార్నాథ్ కాశీ ఇవన్నీ ఉన్నాయి చాలా చూసేవి. ఇవన్నిటికి వెళ్ళాలని ఉంది మెయిన్గా. ఫేవరెట్ అంటే కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్ళాలని చాలా ఉంది ముఖ్యంగా. నెక్స్ట్ వచ్చి శివ, టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి బ్రో? టైం ఎలా మేనేజ్ చేసుకోవాలంటే అంటే నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. అంటే మా పాఠశాల కానీ ఇప్పుడు కాలేజీలో మనకి లెక్చరర్స్ కానీ వీళ్ళు సో ఏంటంటే మనం ఇప్పుడు ఒక టైం టేబుల్ పెట్టుకోవాలంటే ఒక ప్లాన్ అనేది ఉండాలి ముందు. ఇప్పుడు రేపు ఏం చేస్తున్నాం, పొద్దున్నే ఈ టైంకి లేవాలి, ఈ టైంకి చదువుకోవాలంటే ఆ టైంకే చదువుకోవాలి. ఆ టైం రాగానే మనం ఇంకా బుక్స్ తీసి చదువుకోవడం, ఇట్లా టైం మేనేజ్ చేసుకోవాలి. అంటే ముఖ్యంగా మనం పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే అర్థమవుతుంది. మెయిన్గా ప్లానింగ్ ఉండాలి. ఇప్పుడు ఇది చేయాలంటే అది చేసేయాలి, ముందే అనుకోవాలి ఈ టైంలో మనం ఇది చేయాలి అని. అలా అయితే మనకి కొద్దిగా టైం మేనేజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఇఫ్ పాసిబుల్ మేక్ ఏ వీడియో హౌ యూట్యూబ్ వర్క్స్ లైక్ మానిటైజేషన్, ఎలిజిబిలిటీ, రూల్స్ అండ్ ఎక్సెట్రా. ఓకే, యూట్యూబ్ అనేది ఎట్లా వర్క్ అవుతుందంటే నార్మల్గా దాని అల్గరిథమే అంత డిఫరెంట్గా ఉంటుంది, అసలు అర్థం కాదు. ఒక వీడియోనేమో మంచిగా బూస్ట్ అవుతుంది, ఇంకో వీడియో మొత్తానికే డౌన్ పడిపోతుంది. అంటే కొన్ని ఇప్పుడు అది వీకెండ్ వచ్చింది అనుకోండి, వీడియోస్ ఏమో బాగా పోతాయి. వీకెండ్ కాకుండా మండే కానీ ట్యూస్డే ఇలా ఉంటేనేమో అసలు వ్యూస్ ఎక్కువ రావు మనకి. సో దీన్ని అల్గరిథమే డిఫరెంట్ ఉంటుంది, అసలు అర్థం కాదు. ఎప్పుడు వ్యూస్ వస్తాయో తెలియదు, ఎప్పుడు వ్యూస్ పోతాయో కూడా తెలియదు. కాకపోతే ఒకటి ఏంటంటే ఇందులో మనకి కన్సిస్టెన్సీ అనేది ముఖ్యం మెయిన్గా. ఇంకా మానిటైజేషన్ అంటారా, అది 1000 సబ్స్క్రైబర్స్ రావాలి, ఇంకా 4000 వాచ్ అవర్స్ రావాలి, అది లాంగ్ వీడియోస్ అయితే. షార్ట్స్ అయితే ఫస్ట్ స్టార్టింగ్లో 5 million వ్యూస్ రావాలి, దాని తర్వాత మళ్ళీ 10 million వ్యూస్ వస్తే అప్పుడు ఎలిజిబుల్ అవుతాం మనం. అప్పుడు మనకి మానిటైజేషన్ అయ్యి మనీ స్టార్ట్ అవుతుంది. ఇంకా రూల్స్ అంటే ఏం లేవు, మనం కన్సిస్టెన్సీగా రెగ్యులర్గా పెట్టుకోవడం అంతే. ఇంకా నెక్స్ట్ కామెంట్ వచ్చి యూట్యూబ్లో ఫేమ్ వచ్చిన తర్వాత మీ బిహేవియర్ చేంజ్ అయినట్టు అనిపిస్తుంది, ఫేమ్ రావడం వల్లనే చేంజ్ అయ్యారా? నా బిహేవియర్ అయితే ఏం మారలేదండి. ఇంతకుముందు డైలీ రొటీన్ వీడియోస్ కానీ ఇంకా వేరే వీడియోస్ చేస్తుండే కదా, అట్లా మీకు అలా నా వాయిస్ కానీ ఇట్లా డైలీ వీడియోస్ చేయకపోతుండే, ఇట్లా లాంగ్ వీడియోస్, దానివల్ల మీకు ఏమైనా అనిపిస్తుందేమో. నార్మల్గా ఫస్ట్ నుంచి నా బిహేవియర్ అయితే ఏదో యూట్యూబ్ ఫేమ్ వల్ల ఏం మారలేదు. ఫస్ట్ నుంచి నేను ఎలా ఉన్నానో, ఏది యూట్యూబ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు కూడా అట్లనే ఉన్నా. మీకు అలా అనిపిస్తుందేమో, ఇంతకుముందు అలా వీడియోస్ చేసి ఇప్పుడు డైలీ బ్లాగ్స్ చేస్తుంటే. యూట్యూబ్ ఫేమ్ వల్ల అయితే నా బిహేవియర్ ఏం మారలేదు. నెక్స్ట్ వచ్చి ఆర్ యూ సెల్లింగ్ ద బైక్? ఇది నేను మొన్న బైక్ వీడియో చేశాను కానీ దాని కింద వచ్చిన కామెంట్ ఇది. అది కొనే 1 year కావట్లేదు, రీసెంట్గానే కొన్నా, ఒక 6 months అలా అవుతుంది. మొన్న వీడియోలో ఏంటంటే నేను ఆ బైక్ తీసుకున్నాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాను నార్మల్గా. ఒకవేళ అమ్మేది ఉంటే దాని మీద కూడా ఒక వీడియో తీసి పెడతాను. నెక్స్ట్ వచ్చి నీ పూజల బిల్డప్ ఏమైంది? అది బిల్డప్ అని మీరు అనుకుంటున్నారు కానీ నేను స్టార్టింగ్లో
అంటే ఒక అర్చకుల లైఫ్ ఎలా ఉంటుంది, అందులో ముఖ్యంగా నా డైలీ రొటీన్ నేను పెట్టాను. కానీ ఇప్పుడంటే గుడి మానేశాను కాబట్టి కాలేజ్కి వెళ్తున్నా, టైమింగ్ సెట్ కాక అలా డైలీ రొటీన్ వీడియోస్ చేయట్లేదు. ఇప్పుడు ఏంటంటే డైలీ వ్లాగ్స్ చేస్తున్నాను నార్మల్గా. ఏదో కావాలని అప్పుడు వెళ్ళి పూజ చేయడం అవన్నీ అట్లా కాదు. నేను డైలీ ఏం చేస్తున్నానో అవి చూపించాలి, అంతేగాని దానికి మీరు బిల్డప్ అనుకుంటే దానికి నేను ఏం చేయలేను. నెక్స్ట్ కామెంట్ వచ్చి హెయిర్ ఫాల్ కంట్రోల్కి చెప్పు. నాకే చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. మీ దగ్గరనే ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి, నేనే పాటిస్తాను. నాకే ఇదంతా హెయిర్ ఫాల్ అవుతుంది. ఇంకొకటే కామెంట్ ఉంది, అయిపోతుంది. ఆదివాసి అది అప్పుడు బాగా ప్రమోట్ చేసింది దాన్ని. ఆదివాసి హెయిర్ ఆయిల్. ఆగు, లాస్ట్ ఒక కామెంట్. ఆగు, ఆదివాసి నేను నాకు చెప్తుంటే నోరు ఇట్లా తెచ్చుకోవట్లేదు, అవుతుంది. నెక్స్ట్ వచ్చి పావని. మీది తెలంగాణ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. అవునండి, నాది తెలంగాణనే, అందుకే నేను తెలంగాణ స్లాంగ్లోనే మాట్లాడుతున్నాను. అది ఇక్కడితోటి ఇంకా ఈ వీడియో ఇంతే అండి. ఈ వీడియో కింద ఇంకా మీరు ఏమైనా అడగాలనుకుంటే కామెంట్ చేయండి, వాటిని కూడా తీసుకొని వీడియో చేస్తాను. ఇక్కడితోటి వీడియో ఇంతే. జై శ్రీమన్నారాయణ.